తలలోన పాపడల పాపాలు మోసేటి నీ కరుణ కదిలించినావే మా భక్తుల హృదయాన్ని ఊడెల్లి వాగులా నీ తనువు త్రివేణి సంగమై ఉప్పొంగే మాఘ స్నానాలు ఆడెము నీ ఒడిలో పల్లెలన్నీ పయనించినాయి నీ పాద సేవకై దిక్కులన్నీ కిక్కిరిసినాయి నీ దర్శనానికై హై 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 అమ్మమ్మ కూడెల్లి వాగు మా కష్టాలు తీర్చగాగు నీలానిచ్చే నీ పేగు అమ్మ సాగుతలేదమ్మ సాగు నీవమ్మ నీ గుండె సీలు పడెనమ్మ ఇసుక దిబ్బలు ఏవమ్మ నీ ఒళ్ళు దెబ్బల మయమమ్మ ఓయమ్మ అమ్మ అమ్మ కూడెల్లి వేల పొత్తిళ్ళు నెర్రబారెనమ్మా అమ్మమ్మ కూడెల్లి వాగు మా కష్టాలు తీర్చగా జగదేవుపూరు మండలంలోన చేబట్టిలోన జన్మించినవు ఏరువయ్యి ఊరూర పారి మా దాహాన్ని నువ్వు తీర్చినవు కొండపాక విరిగొట్టి తుప్పాక తొగుట కాదారమైనవు కొండపాక విరిగొట్టి తుప్పాక తొగుట కాదారమైనవు కూడెల్లిలోన మా ఇలా వేసువై దక్షిణ కాశిగా వెలసినవు మా జీవనాధారమైనవు మా జీవనాధారమైనవు మా జీవనాధారమైనవు గలగలలతోని గంతేసుకుంటూ గమ్యాన్ని ముద్దాడినవు పరవళ్ళు తొక్కి పల్లెలను చేరి ఆపసిడి పంటలైనవు పాల పొంగువై పైన నిక్కివై పారాడుతున్నవోయమ్మా పాల పొంగువై పైన నిక్కివై పారాడుతున్నవోయమ్మా ఉడవినంత పులకింపజేసి పదిలంగ సాగిన వేగంగా రైతన్నలు మురిసిరెను రంగా రైతన్నలు మురిసిరెను రంగా రైతన్నలు మురిసిరెను రంగా స్వామిగా వెలసినవు పరమేశ్వర నిన్నే గొలిసినవు పిల్ల జల్లల మందరం నీ చెంత చేరగా వచ్చినవు రెండు వాగుల మధ్యన రాముడు పాదం మోపిన నేలరా రెండు వాగుల మధ్యన రాముడు పాదం మోపిన నేలరా పవిత్రమాయే ఆ ప్రాంతమంత దర్శించుకుంటే భాగ్యమురా కొంగు బంగారమౌనురా కొంగు బంగారమౌనురా కొంగు బంగారమౌనురా
सह कुटुंबानां क्षेम स्थैर्य विजय पेमेंट देता था मुन्ना सरिपोती कट ఫస్ట్ నుంచి వార్తలు రాశాన్న కూర్చున్నా మార్నింగ్ ఏదో మన వాళ్ళు ఉంటున్నాడు మరి అందుకొచ్చి వేడవు కూడలి క్షేత్ర నివాసాయ కామితార్థ ప్రదాయినే మాఘమాసోత్సవ ప్రియాయ శ్రీ రామలింగాయ మంగళం. కూడలి క్షేత్రం పరమ పవిత్రమైనటువంటిది. ఇక్కడ ఈ క్షేత్రంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కూడవెల్లి శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి జాతరోత్సవాలు ఈరోజు అమావాస్య పురస్కరించుకొని విశేషంగా లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి ఇప్పటికే స్వామివారు దర్శించుకున్నారు. భక్తులు వచ్చేసి మాండవ్య నదిలో పరమ పవిత్రమైనటువంటి మాండవ్య నదిలో పుణ్యస్నానం ఆచరించి స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క కృపకు పాత్రులు కాగాలని కోరుచున్నాం. సరే, దైకతలింగ ప్రతిష్టాపన చేసి ఏ రోజునైతే అంటే పుష్యబహుళ అమావాస్య రోజునైతే శ్రీరామచంద్రుల వారు ప్రతిష్ఠ చేశారు. అదే ముహూర్తం పురస్కరించుకొని నేటికి ఆ సుముహూర్తమున ఎవరైతే స్వామిని దర్శించుకుంటారో వారు ఇహలోకంలో సకల సౌఖ్యములన్నీ అనుభవించి మోక్షాన్ని పొందుతారు అని చెప్పేసి ఋషి పరంపర నుంచి వస్తున్నటువంటి మాట కనుక భక్తులు విశేష సంఖ్యలో విచ్చేసి స్వామివారు దర్శించి తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి. తద్వారా
స్వామి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం. అమ్మగారు దర్శనం ఎట్లయింది? చాలా బాగా దర్శనం. ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? కామారెడ్డి నుండి వచ్చినాం. చాలా బాగా దర్శనం అయింది. రష్ మాత్రం ఫుల్ ఉన్నారు, అయినా మాకు స్పెషల్ దర్శనం వల్ల చాలా బాగా. ఓం నమ శివాయ. నా పేరు నాగరాజు, చిన్న నిజాంపేట్ విలేజ్. నేను కుడవెల్లి దేవస్థానం డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేసినాను. కూడవెల్లికి రావడం జరిగింది. ఇక దర్శనం బాగా అద్భుతంగా జరగడం మాకందరికీ సంతోషకరం. ఈ దేవాలయ అభివృద్ధి దినదినం పెరుగుతూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాము. దర్శనం ఎట్లయిందమ్మ? అన్న దర్శనం ఎట్లయిందన్న? మాఘమాస ఉత్సవాల సందర్భంగా కూడలి రామలింగేశ్వర స్వామి క్షేత్రమైనటువంటి హరిహర క్షేత్రంలో వేణుగోపాల స్వామి దేవస్థానంలో కూడా స్వామివారి యొక్క గుడి ప్రతిష్టోత్సవ కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాలకు అశేషంగా భక్తులు ఇచ్చేసి ఈ ప్రతిష్ట కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాము. ప్రతిష్టలో తమ భాగంగా మాఘమాస పుణ్యస్నానాలు మాండవ్య నదీ తీరంలో ప్రతి సంవత్సరము లక్షల కొద్దిగా భక్తులు ఇచ్చేసి స్వామివారిని దర్శించి ఆ స్వామివారి యొక్క కృపకు కటాక్షాన్ని పొందుతున్నారు. ఈ సంవత్సరం కూడా చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది. తర్వాత భక్తులు చాలామంది దేవుడిని సందర్శించుకొని తీర్థ ప్రసాదం తీసుకొని స్వామివారిని దర్శించుకొని వెళ్తున్నారు. క్షేత్ర నివాసాయ కామితార్థ ప్రదాయినే మాఘమాసోత్సవ ప్రియాయ శ్రీరామలింగాయ మంగళం. ఈరోజు మాఘ అమావాస్య
అమావాస్య సందర్భంగా కూడలి క్షేత్రంలో పార్వతీ సహిత సంగమేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శనం పొందినారు. స్వామి కృప ఎల్లప్పుడూ భక్తులు దర్శనానికి చిన్నపిల్లలు ఉంటే పైకెత్తుకొని దమాలుగా ఇబ్బంది పడతారు వాళ్ళు. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు పైకెత్తుకోండి. ఫోటోస్ పంపించేసాయి తొందర పంపించేసాయి తొందర పంపించేసాను. వాగులో నీరు అధికంగా ఉన్నందున లోతట్టు ప్రాంతాలకు వెళ్ళకండి. వాగులో నీరు అధికంగా ఉన్నందున లోతట్టు ప్రాంతాలకు వెళ్ళకండి. ఒకటే సింగిల్ షాట్ అయినా హర మహాదేవ ఓ శంకర ఓ శంకర మహాదేవ్ శంభో శంకర హర మహాదేవ్ శంభో శంకర క్షేత్ర నివాసాయ కామితార్థ ప్రదాయనే సంగమేశ్వర సహితాయ రామలింగాయ మంగళం. శ్రీ గుడవెల్లి రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం, రామేశ్వరంపల్లి, అక్బర్ భూంపేట మండలం, సిద్దిపేట జిల్లా. శ్రీ స్వామివారి మాఘమాస జాతర ప్రారంభమైంది. వరుసగా 3 రోజులు ఈ యొక్క జాతర కార్యక్రమం అతి వైభవంగా జరుగుతుంది. ఈ జాతరకు భక్తుల సౌకర్యార్థం
వైట్ పెండాల్స్ ఏర్పాటు చేశాము. తర్వాత క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేసినాము. ప్రాథమిక చికిత్సా కేంద్రం ఒకటి ఏర్పాటు చేశాము. భక్తులు నిదానంగా ఓపిక వహించి స్వామివారిని నిదానంగా వచ్చుకొని వాగులో స్నానం ఆచరించి శ్రీ స్వామివారిని దర్శించుకొని సేవించి కృతార్థులు కాదని కోరుచున్నాం. ఇక్కడ సంగమేశ్వర స్వామి దేవస్థానం ఉన్నది. సంగమేశ్వర స్వామి దేవస్థానంలో శివ కుటుంబం, ఫస్ట్ శివ కుటుంబం అంటే గణపతి స్వామి, తర్వాత వీరభద్రుడు, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు, మళ్ళా 3 నందులు ప్రతీకగా ఉన్నటువంటి ఈ స్వామి ఈ క్షేత్రము. ఇది కూడా చాలా ఇంకా దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉన్నది, అది భిన్నమైపోయింది. విశ్వనాథ స్వామి దేవాలయం ఉంది, అది భిన్నమైంది. తర్వాత వీరభద్ర స్వామి దేవాలయం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దేవాలయాలు సంగమేశ్వర స్వామి, రామలింగేశ్వర స్వామి దేవస్థానం, రాధా రుక్మిణి సత్యభామ ఈ స్వామి దేవాలయం ఉంది. ఇక్కడ వేణుగోపాల స్వామి దేవాలయాన్ని అది పునర్నిర్మించను. మళ్ళీ ఆ రామలింగేశ్వర స్వామి పక్కన ఉన్న అమ్మవారి దేవాలయాన్ని కూడా పునర్నిర్మించను. ఇంకనూ ప్రభుత్వ సహాయ సహకారాలతో ఇంకనూ చాలా అభివృద్ధి జరగాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి కూడా మేము వారికి ఇది విన్నవించుకోవడం జరిగినది, లేఖలు కూడా ఇవ్వడం జరిగినది. శ్రీ దక్షిణ కాశీగా పిలువబడే శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు జాతర పూజలు ప్రారంభం అయినవి. దీనికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. భక్తులకు సౌకర్యార్థము వారి కొరకు స్నానఘట్టాలు కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, వాటర్ కానీ పూర్తి సౌకర్యాలు కల్పించడం జరిగింది. దీనిలో పోలీసు వారు కూడా ముఖ్యంగా వారి సేవలు చాలా అందిస్తున్నారు. వాళ్ళు ముఖ్యంగా వాళ్ళను మేము అభినందిస్తున్నాము. వారితో పాటు మేము మా దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. నేను మా యొక్క మెంబర్స్ పాలక వర్గము పూర్తిగా దీనిలో మమేకమై ముందుకు వెళ్తున్నాము. భక్తులు ప్రశాంతంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కూడా వెళ్ళి రామలింగేశ్వర స్వామి దర్శనానికి చాలా మంచి జరిగింది. జనం బాగా వచ్చారు. దర్శనం అనుకూలంగా మంచి జరిగింది కూడా. భగవంతు అనుకూలంతో మంచి దర్శనాలు, స్నానాలు మంచి వివేకంగా జరిగినాయి. ఇలాంటి అంటకాలు లేకుండా మంచి విలాసంగా జరిగినాయి. భక్తులకు సౌకర్యం బాగుండి అన్ని మంచిగా జరుగుతుంది. భగవంతు అనుకూలంతో భక్తులు ప్రజలు మంచి సహకరించాలి అనేటువంటి కోరిక అందరికీ సంబంధం ఉన్నది. అందరికీ సంబంధించే యాత్ర మరొకటి కాదు, ప్రతి మనిషికి హక్కు ఉన్నది. బాబు దర్శనం ఎట్లయిందే? కూడవెల్లి దర్శనం ఎట్లయింది చెప్పండి. మంచిగా అయింది అంటున్నా. కూడవెల్లి రామలింగేశ్వర స్వామి దర్శనము మంచిగా జరిగింది. కాకపోతే పొద్దున్నే స్నానాలు చేస్తారు కాబట్టి జర కొద్దిగా ఆ లైన్ల కాడ జర బాగా టైట్ అవుతుంది. బాగా కూడవెల్లి రామలింగేశ్వరం దర్శనం ఎట్లయింది? చాలా బాగుంది. చాలా బాగైంది దర్శనం. ఫెసిలిటీస్ బాగున్నాయి. వాటర్ లేదు కానీ తక్కువ వాటర్ కానీ ఫెసిలిటీస్ బాగున్నాయి. అమ్మ కూడవెల్లి దర్శనం ఎట్లయింది? చాలా బాగా అయింది. దర్శనం మంచిగా అయింది. కూడవెల్లి నీళ్ళు కూడా మంచిగా ఫ్రెష్ ఉంది. మీకు ఎట్లయిందమ్మా? చాలా బాగుంది. మీకమ్మా ఎక్కడి నుంచి వచ్చారు? చెప్పండి స్వామి గురించి ఏంటిది, మీకు ఎట్లా దర్శనం ఎట్లయింది సార్? బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? బుబ్బల్లి. బాబు దర్శనం ఎట్లయింది? మంచిగా అయింది. ఎప్పుడెప్పుడు వస్తావు? ఎప్పుడు చాలా రోజులకు వచ్చిన. ఎక్కడి నుంచి వచ్చారు? దర్శనం ఎట్లయింది? ఎట్లయిందా దర్శనం? ఎట్లా అయిందన్న? అన్న దర్శనం ఎట్లా అయిందన్న? బాగుంది. సూపర్ 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 బాగుంది. రిమోట్ కానీ
మోక్ష మార్గానికి ఎడమవైపున కొబ్బరికాయల కౌంటర్ పక్క నుండి వాగులో నీరు అధికంగా ఉన్నందున లోతట్టు ప్రాంతాలకు వెళ్ళకండి. వాగులో నీరు అధికంగా ఉన్నందున లోతట్టు ప్రాంతాలకు వెళ్ళకండి. చెప్పు. ఎక్కడికి వచ్చినావు? ఇక్కడ జాతర వచ్చింది. ఏమేమి తెచ్చినావు? ఏమేమి తెచ్చినా? కుమ్మ దారాలు, శంకులు, గజ్జలు, అన్ని గంటలు అన్ని తెచ్చినావు. ఏ ఊరు? మాది హుజురాబాద్ బాబు. హుజురాబాద్? హుజురాబాద్. ఎట్లా వచ్చినావు? ఇట్లా బండి మీద వాగులో తానం చేసినావా? అవ్వా తానం చేసిన నిమ్మలంగా కొనుక్కోండి. ఏడికి వచ్చినావు? ఇగో జాతర జాతర. ఏం గుడి? శివుని గుడి. అయినా దలుచుకున్న తనకు వచ్చిన. చెప్పు. శివుని గుడికి ఆడికి వచ్చినా చూస్తాను. అందరు విడిచిపెట్టా ఒక్కదాన్నే వచ్చింది. ఓం నమ శివాయ. మేము దాదాపు ఈ రామలింగేశ్వర స్వామి దర్శనంకి వచ్చినాము. ఇక్కడ నిజామాబాద్ జిల్లా నుండి దాదాపు 20 సంవత్సరాల నుంచి గుడి దగ్గరికి వస్తున్నాము. ఆ దేవుని దయ వల్ల మా అందరికి మంచి జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరము నదిలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకుంటాం మేము. ఎందుకంటే స్వామివారికి ఉన్నామని చెప్పి దయతో భక్తితో లోపల మేము గ్రానైట్ కూడా వేయించడం జరిగింది. గుడిలో తోరణం కూడా చేయించడం జరిగింది. మాకు అన్ని విధాల బాగా అనిపించింది కాబట్టి మరి ఈ సంవత్సరం దర్శనానికి వచ్చినాం. సిద్దిపేట నుంచి వచ్చినాం మేము, ప్రశాంత్ నగర్ నుంచి. దర్శనం చాలా బాగైంది మాకు. మీరు చెప్పు. మేము సిద్దిపేట నుంచి వచ్చినాము. లెక్చరర్ కాలేజ్ నుండి వచ్చినాము. బాగుంది. కాకపోతే ఎందుకంటే పురాతన కాల గుడి కాబట్టి చాలా బాగా అనిపించింది. సిద్దిపేటలో రావుస్ అపార్ట్మెంట్ నుంచి వచ్చినాము. ఈరోజు మౌని అమావాస్య కాబట్టి ఇక్కడ చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడ స్నానం చేస్తే ప్రయాగరాజ్లో చేసినంత సంతృప్తి కలిగింది మాకు. చాలా మంచిగా దర్శనం జరిగింది. మన తెలంగాణ కుంభమేళ లాగా అనిపిస్తుంది ఇక్కడ జనాలను చూస్తుంటే. అక్కడ స్నానం చేయలేకపోయిన లోటును మనం ఇక్కడ తీర్చుకోగలుగుతున్నాం అన్న తృప్తి, సంతృప్తి. మన రామలింగేశ్వర దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి.